సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత తాజాగా శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. వివాహ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సందర్భంలో నాగ చైతన్య మాజీ భార్య సమంత పెళ్లికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చర్చనీయాంశంగా మారింది. అక్కినేని అభిమానులు మాత్రం ఈ రోజు కాకపోయినా రేపైనా నాగ చైతన్య సమంత కలిసిపోతారనే ఆశలో ఉన్నారు. అనుకోని విధంగా చైతుకు నిశ్చితార్థం జరగటంతో అందరూ షాక్ అయ్యారు. నాగ చైతన్యతో విడిపోయిన కొత్తలో సమంత ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ విడాకులకు సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత తన స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ తనకు ఒకటే మాట చెప్పారని అన్నారు. ఐటమ్ సాంగ్ చేయొద్దన్నారని, ఇంట్లో కూర్చోమన్నారని, అందులోనూ విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత ఐటమ్ సాంగ్ చేయటం సరికాదన్నారని సమంత చెప్పింది. ఆ పాట చేయకుండా ఉండేందుకు నువ్వు నో చెప్పాలంటూ సన్నిహితులంతా చెప్పారని సమంత వెల్లడించింది. తానేం తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఎందుకు దాక్కోవాలని, తన వివాహానికి 100% ఎఫర్ట్ పెట్టానని, కానీ అది కుదరలేదని అంది. అలా అని తనను తాను తక్కువ చేసుకోను అంది. ఏమీ చేయని దానికి తాను ఎందుకు ఫీల్ అవ్వాలని సమంత ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రతి విషయాన్ని సవాలుగా తీసుకుని పనిచేయాలని చెప్పిన స్నేహితులే ఐటమ్ సాంగ్ చేస్తానంటే చేయకన్నారని, కానీ తాను చేస్తానని చెప్పానని అన్నారు. సమంత చేసిన హన్నీ బన్నీ సిరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే మాంటీ బంగారం సినిమా చేస్తోంది. తమిళంలో విజయ్తో, మలయాళంలో మమ్ముట్టితో, బాలీవుడ్లో షారుఖ్ ఖాన్తో సినిమాలు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.